Hello everyone, this is the third video on problems of transformation formulas. In the last video, we are in third problem. So, up to last step, sine 8 theta by sine 2 theta is equal to, what is sine 80 theta by sine 4 theta? Sine 80 theta can be written as sine 2 into 4 theta by sine 2 theta. What is sine 2 into 4 theta means here sine 2a form. What is sine 2a? Sine 2a is 2 sin a cos a. కదా ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా sin 2a ఫార్ములా sin 2a is equal to 2 sin a cos. ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. sin 2a is equal to 2 sin a cos a. డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాను మనం అప్పుడు యూజ్ చేస్తున్నాం చూడండి. సో ఏ అంటే ఇక్కడ 4 theta కదా, sin 2 sin a, 2 sin a అంటే 4 theta into cos a అంటే 4 theta by sin 2 theta. సో 2 sin 4 theta, మళ్ళీ 4 theta ని 2a ఫార్మ్ రాస్తున్నాను చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 sin 4 theta ఉందమ్మా, 4 theta ని 2 into 2 theta గా రాస్తున్నాను. ఓకే, into cos 4 theta by sin 2 theta. మళ్ళీ అప్లై చేస్తున్నాను sin 2a ఫామ్. మళ్ళీ ఆల్రెడీ 2 ఉందమ్మా ముందు, sin 2a ఫామ్ ఇది ఇక్కడ రాసుకున్నాం కదా, sin 2a 2 sin a cos a. మళ్ళీ ఫామ్ అప్లై చేస్తున్నాను, అప్పుడు ఇంకొక 2 ముందు వస్తుంది కదా, 2 sin a. ఇక్కడ ఏ వాల్యూతో ఉంది, 2 theta కదా, sin 2 theta into cos 2 theta into cos 4 theta by sin 2 theta. So that is equal to 2 into 2 4 sin 2 theta. ఇక్కడ sin 2 theta డినామినేటర్ లో ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. cos 2 theta into cos 4 theta ఎంత అవుతుందా, as it is cos 2 theta into cos 4 theta. ఇదే కదా మనం చూపించాల్సింది. This is RH square. Clear? Coming to next problem, fourth problem. Prove that cos 3 theta plus 2 cos 5 theta plus cos 7 theta by cos theta plus 2 cos 3 theta plus cos 5 theta is equal to cos 2 theta minus sin 2 theta tan 3 theta. Very simple solution. So we take LHS value as usual. Direct గా రాస్తున్నానమ్మా, LHS value నుంచి ఈ వాల్యూ నుంచి డైరెక్ట్ గా రాస్తున్నాను. So we rearrange the terms in numerator and denominator. న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ని రీఅరేంజ్ అంటే ప్లేస్ మార్చి రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్గా, ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్గా. సో ఈ విధంగా నేను ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ చేసి రాస్తున్నాను. అదేవిధంగా డినామినేటర్లో కూడా సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్గా, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ చూడండి. సో అప్పుడు 2 cos 5 theta ప్లస్ cos 3 theta ప్లస్ cos 7 theta బై డినామినేటర్లో కూడా 2 cos 3 theta ప్లస్ cos theta ప్లస్ cos 5 theta. Okay, now that is equal to, here which is of the form first term as usual 2 cos 5 theta plus second term ఒకసారి అబ్జర్వ్ చేయండి మా, here which is of the form cos a plus cos b. What is cos a plus cos b? cos a plus cos b అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్లో ఉంది. cos a plus cos b ఫార్ములా డైరెక్ట్గా 2 cos a plus b by 2 into cos a minus b by 2. ఒకసారి ఇక్కడ రాస్తాను, cos a plus cos b 2 cos
a plus b by 2 into cos a minus b by 2. ఇది డైరెక్ట్ ఫార్మే, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్లో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే ఫస్ట్ వీడియో మీకు ఈజీగా అర్థం. కాబట్టి ఇక్కడ ఏ అంటే 3 θ, b అంటే 7 θ. కాబట్టి 2 cos a plus b by అంటే 2 cos 3 θ plus 7 θ by 2 into cos a minus b. అంటే ఇక్కడ ఏమి 7 θ అనుకోండి, అంటే వితౌట్ నెగటివ్ సింబల్, 7 θ minus 3 θ by 2 by 2 cos denominator 3 θ as usual. Same formula we have to apply here. ఇప్పుడు రాసుకున్న ఫార్ములా cos a plus cos b. సో ఇక్కడ ఏ అంటేనేమో 5 θ అనుకోండి, b అంటేనేమో θ అనుకుంటే 2 cos a plus b by 2 into cos a minus b by 2 అంటే 5 θ minus θ by 2 by using this formula. So 2 cos 5 θ plus 2 7 plus 3 10 θ by 2 అంటే 10 by 2 అంటే ఎంతమో 5 θ కదా. సో cos 5 θ into cos 7 θ minus 3 θ అంటే 4 θ. 4 θ by 2 అంటే ఎంత అవుతుందో క్యాన్సిల్ అయితే, ఎస్ వెరీ గుడ్, 2 θ by 2 cos 3 θ plus 2 cos 5 θ plus θ అంటే 6 θ by 2 అంటే క్యాన్సిల్ అయితే, వెరీ గుడ్, 3 θ into cos 5 θ minus θ 4 θ. 4 θ by 2 అంటే again 2 θ. Very good. Okay. So that is equal to, here we write, we common numerator, in numerator cos 5 θ. cos 5 θ అని మనం కామన్ తీస్తే ఏం మిగులుతాయి? మా ఫస్ట్ టర్మ్లో 2 మిగులుతుంది కదా, 2 ప్లస్ సెకండ్ టర్మ్లో cos 5 θ బయటకు వచ్చింది కాబట్టి 2 cos 2 θ బై డినామినేటర్కి cos 3 θ అని కామన్ తీసుకోవచ్చు కదా, అదే రాసిన చూడండి. cos 3 θ కామన్ తీస్తే ఏం మిగులుతాయి? 2 మిగులుతుంది ఫస్ట్ టర్మ్లో, డినామినేటర్లో ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్లో డినామినేటర్లో 2 cos 2 θ, 2 cos 2 θ. సో బ్రాకెట్లో రెండు సేమ్ వాల్యూస్ కదా, క్యాన్సిల్ అయితే cos 5 θ by cos 3 θ, cos 5 θ by cos 3 θ. Right? Yes. That is equal to cos 5 θ by cos 3 θ. So this can be written as simple, that is equal to cos 3 θ by cos 2 θ can be written as, cos 5 θ can be written as like that. Numerator value చూడమ్మా, cos 3 θ plus 2 θ రాసుకోవచ్చు కదా, by cos 3 θ. So cos a plus b form. Cos a plus, what is cos a plus b? Cos a cos b minus sin a sin b. So cos a అంటే 3 θ, cos b అంటే 2 θ minus sin a sin b. So sin 3 θ into sin 2 θ by cos 3 θ. What is the formula here? Cos a plus b is equal to cos a cos b minus sin a sin b. Okay, by using that formula, we write like that. That is equal to, now we are going to write like that. Here ఈ డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ ఉన్నాయి కదా, మైనస్ ముందు ఒక టర్మ్, మైనస్ తర్వాత ఒక టర్మ్. సో cos 3 θ ని ఈ డినామినేటర్లో ఉన్న ప్రతి టర్మ్ రాస్తే, సో ఫస్ట్ cos 3 θ into cos 2 θ by cos 3 θ minus sin 3 θ into sin 2 θ by cos 3 θ. So cos 3 θ, numerator cos 3 θ cancel. ఇంకేం మిగులుతుందమ్మా?
cos 2 theta minus sin by cos. What is sin by cos? ఈ రెండింటికి మాత్రం మనం అప్లై చేస్తే వాట్ ఈజ్ sin by cos? tan కదా, theta అంటే ఇక్కడ 3 theta. సో tan 3 theta ఇంటూ రిమైనింగ్ వాల్యూ sin 2 theta. చూడండి, ఇదేనా మనం చూపించాల్సింది ఈ ప్రాబ్లంలో. cos 2 theta minus sin 2 theta into tan 3 theta. Yes, this is RHS value. Okay. So, next problem. Fifth problem. So, what is fifth problem here? Prove that cos 7x plus cos 5x by sin 7x minus sin 5x is equal to cot x. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. యాజ్ యూజువల్ మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో ఏ విధంగా అయితే చేసాం అదే విధంగా ఇక్కడ ప్రూఫ్ కాబట్టి LHS వాల్యూ తీసుకుంటున్నాం. LHS వాల్యూని డైరెక్ట్గా నేను రాస్తానమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ LHS వాల్యూలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ వాల్యూ అనేది cos A ప్లస్ cos B ఫామ్లో ఉంది. డినామినేటర్ వాల్యూ sin A మైనస్ sin B ఫామ్లో ఉంది. కాబట్టి cos A ప్లస్ cos B డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా మనకి, 2 cos A ప్లస్ B బై 2 ఇంటూ cos A మైనస్ B బై 2. అదేవిధంగా sin A మైనస్ sin B ఫార్ములా ఉంది కదా, 2 cos A ప్లస్ B బై 2 2 cos A ప్లస్ B బై 2 sin A మైనస్ B బై 2. అదేవిధంగా చూడండి. సో 2 cos A ప్లస్ B అంటే 7x ప్లస్ 5x బై 2 ఇంటూ cos A మైనస్ B బై 2 అంటే 7x మైనస్ 5x బై 2. డైరెక్ట్ ఫార్ములాలను మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ మనం మొదటి వీడియో చూస్తే ఈజీగా దీన్ని డైరెక్ట్ ఫార్ములానే. అదేవిధంగా sin A మైనస్ sin B ఫార్ములా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్లో డైరెక్ట్గా ఫార్ములా ఉంది కదా, 2 cos A ప్లస్ B బై 2 అంటే 7x ప్లస్ 5x బై 2 ఇంటూ sin A మైనస్ B బై 2 అంటే 7x మైనస్ 5x బై 2. డైరెక్ట్ ఫార్ములాస్ అయ్యి దట్ ఈజ్ ఈక్వల్. సో 2 cos 7x ప్లస్ 5x అంటే వాల్యూ ఎంత మా, దట్ ఈజ్ 12x. 12x బై 2 అంటే సింపుల్గా 6x అని రాసుకోవచ్చు కదా. ఎస్, cos 7x మైనస్ 5x అంటే ఎంత రాసుకోవచ్చు, 7x మైనస్ 5x అంటే 2x. 2x బై 2 అంటే 2 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది ఓన్లీ cos x బై 2 cos 7x ప్లస్ 5x వాల్యూ ఎంతమ్మా, ఎస్ దట్ ఈస్ 12x. 12x బై 2 అంటే 6x. కాబట్టి cos 6x ఇంటూ sin 7x మైనస్ 5x బై 2 అంటే ఇక్కడ 2x కదా, న్యూమరేటర్ 2x బై 2 అంటే 2 2 క్యాన్సిల్ అయితే sin x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 2 క్యాన్సిల్, cos 6x క్యాన్సిల్. సో వాట్ ఈస్ రిమైనింగ్ హియర్, cos x బై sin x. Cos by sin, very good, cot x. This is RHS. Very simple. Thank you for watching this video.